హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చర్చ్లో అయితే ఈ రెసిపీ ఆంటీ వాళ్ళు చేస్తుంటే చూపిస్తున్నానండి. సో ఇదైతే ఒక ప్రేయర్ మీటింగ్కి చేస్తున్నారనమాట. గోంగూర చేస్తున్నారు. ఫస్ట్ దానికోసం వచ్చేసి ఒక గిన్నె వేడి చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ అండ్ కొంచెం పసుపు వేసేసి మగ్గనిస్తారనమాట. నెక్స్ట్ అదే టైంలో పక్కన ఇంకొక పెద్ద కడాయి పెట్టేసుకొని అందులో బిర్యానీ దినుసులు అయితే వేసేసుకున్నారు ఆయిల్లో. అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుంటున్నారు. రెండు అట్ ఎ టైంలో అయిపోతాయి అన్నమాట. సో దీంట్లో ఇంకైతే కడిగి పెట్టేసుకున్న గోంగూర అయితే వేసేసుకుంటున్నారండి. సో వేసేసుకొని బాగా కలుపుకుంటారు. అండ్ సాల్ట్ కూడా ఇందులోనే కొంచెం యాడ్ చేసేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రైడ్ రైస్కి సంబంధించి ఆనియన్స్ అయితే వేసేసుకున్నారు. ఆనియన్స్ వేసేసుకొని బాగా వేయించుకుంటున్నారు. కాస్త మూత పెట్టేసుకుంటే కాస్త బాగా ఉడికిపోతాయి అన్నమాట ఈ ఆనియన్స్ అండ్ వేగుతాయి కూడా. సో అలాగా మొత్తం అన్నీ వేయించుకుంటారనమాట. ఈ లోపు అయితే గోంగూర రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నారో. ఇందులో కొంచెం కొత్తిమీర, లైట్గా పుదీనా అయితే యాడ్ చేశారనమాట, జస్ట్ స్మెల్ అండ్ ఫ్లేవర్ కోసం. సో దీన్ని బాగా కలుపుకుంటున్నారు. ఇదైతే మీడియం ఫ్లేమ్లో ఉందండి, హై ఫ్లేమ్లో లేదు, లో ఫ్లేమ్లో లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మూత ఓపెన్ చేసేసి ఆనియన్స్ అయితే వేగాయా లేదా అనేది చూస్తున్నారండి. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేశారనమాట. ఇలా వేసినప్పుడు ఈ గోంగూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు అల్లం వెల్లుల్లి వేసి ట్రై చేసి చూడండి. అండ్ సాల్ట్ చూస్తున్నారు కదా ఎలా యాడ్ చేస్తున్నారు. ఇలా యాడ్ చేసేసి మూత పెట్టేస్తే ఇంకొంచెం దగ్గర పడిపోద్ది అనమాట. సో మోస్ట్లీ గోంగూర అయితే ఈ విధంగా రెడీ అయిపోద్ది. ఇది కాస్త పక్కన తీసేసుకొని ఆర్పుకోవాలి. సో మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి ఇదైతే బాగా మగ్గిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ కూడా దగ్గరగా వేగిపోతున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనము ఎంత తీసుకుంటున్నామో క్వాంటిటీ అనేది దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ అయితే తెలీదు, అంటే 1 by 1 ఎలా యాడ్ చేస్తున్నారో మాత్రమే చూపిస్తున్నాను. సో రైస్ ఎంత క్వాంటిటీ అనేది అయితే నాకు తెలియదు అనమాట. నెక్స్ట్ ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సో టొమాటోస్ అనేవి ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి నెక్స్ట్ మనము ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు అండ్ ఉల్లగడ్డ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. సో ఇది కలుపుతూ యాడ్ చేసేసుకుంటూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఇది బాగా దగ్గర పడుతుంది. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఇందులో నుంచి వచ్చే వాటర్తోనే ఇదంతా మగ్గిపోతుందండి. సో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా కలుపుకోవాలి, ఎందుకంటే కింద అనేది మాడకూడదు కాబట్టి. సో కలుపుకుంటూ ఉండాలి, ఇది బాగా దగ్గర పడిపోద్ది. సో గోంగూర కూడా ఆరిపోయిందంటే ఇది ఇంకా మిక్సీ వేసేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కాయగూరలు కూడా అన్నీ బాగా నీట్గా ఉడుకుతూ ఉన్నాయి. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎగ్జాక్ట్లీ మనం ఏమంతగా మెజర్ చేసుకోలేదు కాబట్టి వీళ్ళు 1 ప్యాకెట్ అలాగా వెజిటేబుల్ బిర్యానీ మసాలా అండ్ కొంచెం గరం మసాలా పౌడర్ అయితే 1 ప్యాకెట్ యాడ్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పచ్చి బఠానాలు అయితే యాడ్ చేసేస్తున్నారు. సో మిగిలిన కాయగూరల కంటే ఇవి ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి ఇవన్నీ కాస్త బాయిల్ అయ్యే దానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత యాడ్ చేసేసారనమాట. ఇది కాస్త కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశారు. అండ్ నేను అడిగితే వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఒక 12 kgs అనుకుంటాను వండుతున్నారు. సో దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. అందులో కాస్త కొబ్బరి పాలు అయితే యాడ్ చేశారండి. సో ఇది కాస్త మూత పెట్టేసుకుంటే ఈ విధంగా మసలు కాగాలి. సో ఇలాగా బాగా బాయిల్ అవుతున్న వాటర్లో నీట్గా కడిగి పెట్టేసి నానపెట్టుకున్న నార్మల్ రైస్ అయితే యాడ్ చేసుకున్నారు. బాస్మతి రైస్ అయితే కాదండి. సో నార్మల్ రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా యాడ్ చేస్తున్నారో. సో అందులో కడిగిన వాటర్ అంతా తీసేసి నీట్గా వంపేసుకున్నాక ఇందులో అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుతున్నారు. ఒకరు కలుపుతున్నారు, ఒకరు యాడ్ చేస్తున్నారు, ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి. అంటే రైస్ అనేది అంత హీట్ అన్న వాటర్లో గడ్డలు కట్టకుండా ఉండాలి కాబట్టి. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకపెట్టేసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా ఈ రైస్ అయితే కుక్ అయిపోయింది, సింపుల్గా అయితే అయిపోయింది. సో పైన గార్నిష్ చేసేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ ఇవి ప్యాకింగ్కి వెళ్ళిపోతున్నాయి, పెరుగు చట్నీ అండ్
గోంగూర అండి. సో ఫ్రెండ్స్, వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.